నమస్కారం ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ విజయదశమి మనందరం జరుపుకుంటాము. మరి విజయదశమి రోజున ప్రేక్షకులందరికీ కూడా ఒక అద్భుతమైన అరుదైన చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చారు నందమూరి బాలకృష్ణ గారు. అదే నర్తనశాల. 24వ తారీఖున ఈ సినిమా ఏటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అవ్వడం, ఘన విజయాన్ని సాధించడం, ఆ ద్వారా వసూలైన డబ్బులు మొత్తాన్ని కూడా బాలకృష్ణ గారు అలాగే శ్రేయాసి టీం అంతా కూడా సహాయంలో ఉన్న వాళ్ళకి ఆ మొత్తాన్ని అందించడం, ఇలా ఒక మంచి ఉద్దేశం వెనుక ఈ సినిమా ఏటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా కూడా పరిచయం అయ్యారు మన నందమూరి బాలకృష్ణ గారు. మరి ఆ నర్తనశాల గురించి నటసింహ ఏం చెప్పబోతున్నారో విందాం. నమస్తే సార్. వెల్కమ్ సార్. మీరు మామూలుగానే ఆధ్యాత్మిక పరంగా కొంచెం చాలా అవగాహన కలిగి ఉంటారు, చాలా పద్ధతులు పాటిస్తూ ఉంటారు, దేవుడిపై నమ్మకం ఎక్కువ, ప్రతిదీ చూసుకుని చేస్తూ ఉంటారు. మరి ఈ దసరా అనగానే మా ప్రేక్షకులకి కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. మాకు ఏదైనా తెలియని ఒక సంగతి లేదా ప్రేక్షకులందరికీ తెలియని ఒక కొత్తది ఏమన్నా ఈ దసరా సందర్భంగా పురాణాల నుంచి కానీ మీకు తెలిసిన దాని నుంచి కానీ? అంటే ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క విశిష్టత సంక్రమించి ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి ఉందంటే రైతుల పండుగ, అలాగే ఈ మన దీపావళి, అలాగే దసరా అంటే చెడు మీద మంచికి, అలాగే అధర్మం మీద ధర్మానికి, అన్యాయం మీద న్యాయానికి, గెలుపుకి ప్రతీక ఈ దసరా పండుగ. అంటే మనం విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినప్పుడు ఒక కథ ఉంది. ఒక యుద్ధం జరిగింది బాల త్రిపుర సుందరి మధ్య, తర్వాత భండాసుడి మధ్య. అది జరిగినప్పుడు ఇద్దరు వాళ్ళ అస్త్రాలని ప్రయోగించుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. అప్పుడు ఈవిడేమో బ్రహ్మాస్త్రము, వరుణాస్త్రము, పాశుపతాస్త్రము అవన్నీ ప్రయోగిస్తుంది ఆవిడ. ఇక్కడ భండాసురుడేమో అటు నుంచి అంతధామేశ్వరాస్త్రము, పాషండాస్త్రము అటువంటి అనేవి ప్రయోగిస్తున్నాడు. వాటిని అన్నిటి కూడా నిర్మూలిస్తూ ఉంది దేవి తల్లి. అప్పటికి అతను మహారోగాస్త్రం ఉపయోగించాడు. మహారోగాస్త్రం నుంచే ఇవన్నీ విషపు జ్వరాలు అంటే టీబీ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా పుట్టుకొచ్చి అందరి మీద దాని ప్రభావం చూపుతుంటే అప్పుడు ఆవిడ ఈ నామత్రయాస్త్రం ప్రయోగించి అతన్ని సంహరించింది మాట భండాసురుడిని. ఇలా ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క ఏదో ఒక కథ ఉంటుంది దాని వెనకాల. దాని వల్ల అది సైంటిఫిక్గా కూడా మనకి మన సినిమాలు చూపిస్తే బాణాలు వేయడం, ఆ బాణాల నుంచి పొగలు రావడం, లేకపోతే మంటలు రావడం, లేకపోతే వర్షం కురవడం. ఇప్పుడు మరి ఆవిడ వరుణాస్త్రం ఇవన్నీ వాడింది ఆవిడ. అలా మనకి ఏంటంటే మనం ముఖ్యంగా ఇంకో రకంగా మనం చూసుకుంటే అంటే సైంటిఫిక్గా అంటే అది ఆధ్యాత్మికంగా వెళితేనే అది, ఎందుకంటే మన దేశం భారతదేశం అనేది ఒక కర్మభూమి. సో కాబట్టి మనం ఒక కథ ద్వారా అది చెప్తే, ఇప్పుడు ఓంకారం ఉంది, ఓంకారం పరబ్రహ్మ సర్వం ఓంకార సంభవం మకారోకారం అంతా ఓంకారాయ నమో నమః అంటాం. సో అలా ఒక్కొక్క బీజాక్షరాలు మెయిన్గా ముఖ్యంగా బీజాక్షరాల్లో అంత పవర్ ఉంటుంది. ఎలాగైతే మనం ఈ 6 చక్రాల గురించి మాట్లాడుకుంటామో అలాగే ఈ మూలాధార చక్రము, స్వాతిష్ఠాన చక్రము, విశుద్ధ చక్రము, అనాహత చక్రము, లేకపోతే ఇట్లా ఈ 6 చక్రాలు ఎలా ఉంటాయో అలాగే మనకి బీజాక్షరాలు వాటి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క బలం ఈ కథల రూపంగా మనకి తెలియజేసి, ఎందుకంటే కథ రూపంలో తెలియజేస్తే పామరులకి ముఖ్యంగా వాళ్ళకి బాగా తొందరగా అర్థం అవ్వడానికి అయితేనేమి, వాళ్ళు ఆచరించడానికి అయితేనేమి అది బాగా ఉపయోగపడతాయి ఇవన్నీ. సూపర్. అంటే అందరికీ మామూలుగా ఈ మహిషాసురుణ్ణి సంహరించింది అమ్మవారు అని ఆ కథ మాత్రమే తెలుసు. ఇవాళ ప్రేక్షకులందరికీ కొత్త కథను తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అచ్యుతానంత అంటే విష్ణు సహస్రనామంలో ఉంది అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషితాత్ నశ్యంతి సకల రోగ సత్యం వదామ్యహం. అది సకల రోగాలు కూడా అలా అన్ని రోగాలు ప్రశమనం. ఇప్పుడున్న ఈ కరోనా కూడా తొందరగా తగ్గిపోతే బాగుంది సార్. నేను చెప్పాను, మంత్రాలు కూడా ఇచ్చాను. నేను చెప్పాను కూడా బాబు, రెండు మంత్రాలు చెప్పాను. ఒకటేమో నారాయణీయంలో కంచి పరమాచార్య వారు చెప్పింది అనంత, అది ఒకటి అస్మిన్ పరాత్మన్ నన్ను పాద్మకల్పే సంమిత్త ముద్ధాపిత పద్మయోని అనంత భూమ మమ రోగ రాశిన్ నిరుంది వాతాలయ వాస విష్ణు అని. అది కొంచెం తిరగడానికి కష్టంగా ఉంటే ఈ అచ్యుతాయన మంత్రానికి పోయిందనమ్మ, అచ్యుతాయన మంత్రానికి పోయిందనమ్మా, అచ్యుతాయన మంత్రానికి 3 సార్లు తలుచుకోవాలి. అది కూడా లేదంటే గరుడ పురాణంలో ఉంటుంది మనకి యక్షి ఓం ఓం స్వాహ అని, అంతే. అదో 108 సార్లు పొద్దున్న లేవగానే అనుకుంటే కరోనా ఎటువంటి జబ్బులు కూడా దరిదాపులు కూడా జారు. అంతే, డోంట్ కేర్.
బాలకృష్ణ గారు 2003 సంవత్సరం అనుకుంటా నర్తనశాల అనే ఒక సినిమా బాలకృష్ణ గారు చేస్తున్నారు అన్న విషయం అందరికీ తెలిసింది. దగ్గర దగ్గర 17 సంవత్సరాల క్రితం మాట ఇది. 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ దసరా ఈ విజయదశమికి ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అన్న ఈ ఆలోచన అసలు ఎందుకు కలిగింది, ఎలా కలిగింది? అండ్ అంత కాకతాళీయం యాదృచ్ఛికంగా జరిగిందండి. ఇదేం మేము ఇంతకుముందు ఎన్నో సంవత్సరాలు 13 సంవత్సరాలు అంటే మరి మనకి 13 సంవత్సరాల్లో 13 దసరాలు 17 సార్ 13 అంటే 17 నేను ఎక్కువ లెక్కలు గుర్తుపెట్టుకోనండి. ఎందుకంటే నేను నా సినిమాలు కూడా అంతే. నా సినిమాలు కూడా ఎన్ని సినిమాలు చేశాను అంటే నాకు గుర్తుంటుంది. నా రికార్డులు ఏంటంటే నాకు తెలియవు అని నా అభిమానులు ఎప్పటికప్పుడు ట్రాక్ పెట్టుకుంటారు వాటిలన్నింటికి. ఎందుకంటే నేను అనుకున్న కొద్దీ అంటే ఒకటి లేనిపోని నా వయసు గుర్తు చేయడం నన్ను. అందుకే మన 60 సంవత్సరం పుట్టినరోజు జరిగినప్పుడు కూడా 60 years అంటే కాదు స్వీట్ 16 అని చెప్పాను. సో అవన్నీ నా మీద మానసికంగా అది నా మీద పని చేయకూడదు నాకు. అందుకే అన్నిటి దూరంగా ఉంటాను నేను. అన్నీ మా ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళంతా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు ఆ రికార్డులన్నీ. వాళ్ళు కూడా నా నుంచి ఏం ఆశించకుండా మర్చిపోయే రికార్డులు ఇవ్వలేదు సార్ మీరు. ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోకర్లే, ఆటోమేటిక్గా అవి గుర్తుంటాయి. అంటే నిజంగానే ఈ పండుగ ప్రేక్షకులందరికీ నిజంగానే చాలా ఆనందాన్ని ఇచ్చింది. అంటే చక్కగా మీ సినిమా చూసాం అంటే ఆ గెటప్పుల్లో పౌరాణిక గెటప్పుల్లో 4 క్యారెక్టర్లలో బాలకృష్ణ గారిని చూస్తే 4 క్యారెక్టర్లు చేద్దాం అనుకున్నాను. సరే అర్జునుడితో సినిమా అనుకోకుండా అనివార్య కారణాల వల్ల అంటే సౌందర్య గారు శివైక్యం కావడం, దాంతో సరైన ఆర్టిస్ట్ రీప్లేస్మెంట్ నాకు తట్టక అలా సినిమాని ఆపించాను. ఇప్పుడు జనం చూపిస్తున్న ఆధారానికి తప్పకుండా మళ్ళీ చెయ్యాలి ఈ సినిమా, తీయాలన్న అంటే పూర్తి నిడుపు తీయాలని మళ్ళీ మనం ఇప్పుడు ఎన్నో సన్మానాలు జరుగుతాయి. ఓ సినిమా రిలీజ్ అయితే చాలా బాగుందని పొగడతలతో ముంచెత్తడం, ఇవన్నీ ఏంటంటే పొగడతలతో ముంచెత్తడం, సన్మానాలు చేయడం అంటే మీరు మంచి సినిమా ఇచ్చారు మాకు, ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఇవ్వండి మాకు అని జనం ఎన్ను తట్టి మనల్ని ప్రోత్సహిస్తున్నట్టు. నాన్నగారు ఎన్నో ఆయన ఎక్స్పెరిమెంట్స్ ఎన్నో ప్రయోగాలు చేశారు ఆయన. అంటే జనం కోరుకునే కంటే ముందు ఆయన సినిమాలు చేయడం, ప్రజలకి ప్రేక్షకులకు అందించడం, వాటిని వాళ్ళు ఆదరించడం, అభిమానించడం, ఇంకా ఆయనకి రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ ఇంకెన్నో సినిమాలు చేయడం, అది మన తెలుగు ప్రేక్షకులకి ఒక ప్రత్యేకత. ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు, ఏ ప్రేక్షకుల్లో కూడా ఈ ప్రత్యేకత లేదు. మన తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏది మనం సాహసించి మనం వాళ్ళకి ఇచ్చినా తప్పకుండా నచ్చితే వాళ్ళు ఆదరిస్తారు. ఇంకా ఎన్నో రకరకాల ప్రయోగాలు చేయడానికి మనల్ని వెన్ను తట్టుతారు. అవును సార్. అంటే ఈ 15 నిమిషాలు నిడివినే ప్రేక్షకులు ఇంత ఆదరించి ఇంత సక్సెస్ చేసి ఇంత హిట్ చేశారు. మేము నిజంగా ఎప్పుడెప్పుడా అని ఆ ఫుల్ పిక్చర్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాము. అబ్బో నేను ఇంకా నేను ఎప్పుడో చెప్తుంటాను, యాక్టింగ్ అంటే అరవడం కాదు, ఏడవడం కాదు, లేకపోతే ఎవరినో తృప్తిపరచడానికి ఇసిరే ఒక నవ్వు కాదు. యాక్టింగ్ అంటే ఆ పాత్రల లోతుల్లోకి, అంటే ఆ పాత్రలోకి ఆత్మల్లోకి ప్రవేశించడం. నేను సమరసింహారెడ్డి చేశాను, అబ్బుల్ క్యారెక్టర్ ఏమో మంచి బుగ్గలు బూరల్లో ఉండి, మరి మీరు అదే ఆ క్యారెక్టర్ చూడండి సమరసింహారెడ్డి మ్యాక్బెత్ క్యారెక్టర్స్ ఉంటాయి, కళ్ళు లోతుగా ఉండి కొంచెం హంచు అదంతా ఉంటుంది. మరి దీనికి డైట్లో తేడా లేదు, ఎక్సర్సైజ్లో తేడా లేదు. అది మనం ఎంతవరకు ఆ పాత్రని మనం సొంతం చేసుకున్నాం, ఎంతవరకు ఆ పాత్రలోకి మన పరకాయ ప్రవేశం చేసామన్నది. సో అలాగే ఈ సినిమాలో కూడా 4 పాత్రలు నేను చేయవలసింది. ఒకటేమో అర్జునుడు మీరు చూసింది, దాని తర్వాత అదే అర్జునుడు మరి మారువేషంలో బృహన్నల తర్వాత కీచకుడు, తర్వాత కృష్ణుడు. అంటే ఇప్పటికి గుర్తు నాకు కీచకుడిది. అంటే నేను చెప్పాను పాత్రలోకి ఎంత లోతులో, ఇప్పుడు 17 సంవత్సరాలు. అప్పుడు కీచకుడికి నేనే రాయించుకున్నాను డైలాగులన్నీ. సో అంటే ఎంత లోతుల్లోకి వెళ్తా ఉంటే ఆ మేనల్ని అడుగుతాడు ఉత్తర కుమారుడు, ఏం మామయ్య నీకు అసలు ఎప్పుడు కోటలో కనిపించావు, నువ్వు యుద్ధాలని ఎప్పుడు రణరంగంలో ఉంటావు, నువ్వు నువ్వు అలసిపోవా అంటే అలసిపోవడమా చాచా, అది అసలు అలసట అన్నది ఏంటో నాకు తెలియదు. నాకు
సర్వతంత్ర స్వతంత్ర నిష్ఠ పటిష్ట ప్రజ్ఞా దురంధర యుద్ధ తంత్రములతో మధ్యం దీని భానుమండల తీక్షణ కిరణ మార్తాండుని వలె ఆగృహ దగ్గర కోపోద్రిక్తుండనే దండధర బాహుదండ సమమైన చండ ప్రచండ గదా యుద్ధంతో శత్రుసేనలపై విరుచుకుపడి స్వైర వీర విహారము చేయుచు సేనాబాయిని ఖండ ఖండములుగా చిన్న భిన్నము చేయుచుండ వైరి మూకలు కాకావికలై హాహాకార ధ్వని ప్రతిధ్వనులతో తునాతునుగా ఊచుండ మత్తక చములు బీతిల్లి అటు ఇటు పరుగుచుండ రణరంగమంతా ఇవి నెత్తురేరుడై పారుడు చూసిన వైరి వర్గము ఇక కీచక నామమును వినుటికే కాక స్మరించటకు కూడా భయపడి ఇక చావగా మిగిలిన చతురాజులందరూ అవినిత చేసుకుని నా పాదములపై పడి శరణు కోరి దిక్కులు పిక్కుటలన్నట్టుగా జయ జయధ్వానములు చేయుచు పంచతోరణ కాంచిత చతుశతనిధులను వజ్ర వైడూర్యాది గోమేధిక సువర్ణ భాండాగారములను మాకు కానుకగా సమర్పించుకొంటిరాలుడు. అర్థమైందా మా యుద్ధ క్రీడా విశేషము అంటాడు. సార్ ఏంటి ఇప్పుడు రాసుకుంది 17 సంవత్సరాల క్రితం రాసుకుంది డైలాగు. ఇంకా అప్పుడక్కడ కొంచెం మధ్యలో తడబా అంటే 17 సంవత్సరాలు. ఆ స్పష్టత వాచకం ఆహార్యం మీకు సూట్ అయినట్టుగా సార్ ఎవ్వరికి సూట్ కాదు సార్ నిజంగా. అంటే స్పెషల్ ఇలాంటి అంటే ఆ పాత్రలోకి వెళ్ళినప్పుడు అది వేరు పర్ఫార్మెన్స్ అంత డిఫరెంట్గా వచ్చేస్తుంది. అంటే అంత లోతుల్లోకి వెళ్తాం పాత్రలు అంటే. ఎన్టీ రామారావు గారు నర్తనశాల సినిమా ఆ రోజుల్లో ఎంత ఘన విజయం సాధించింది. ఇప్పటికీ టీవీలో వేస్తే ఇప్పటికీ రేటింగ్లు అదిరిపోతాయి. అందుకే నేను ఎంచుకుంది ఆ సబ్జెక్ట్ ఎంచుకోవడానికి కారణం అదే. ఎందుకంటే అది పంచపక్ష పరమాణం వడ్డించిన ఒక ఉగాది పచ్చడి. అవును, కరెక్ట్. అన్నీ అంటే నవరసాల భరితమైన విరాట పర్వంగానే మోస్ట్ అసలు భారతంలోనే ఉన్న పర్వాల్లోకెల్లా మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్వం అంటే విరాట పర్వం. ఎందుకంటే దాంట్లో మారు వేషాలు ఉన్నాయి, అలాగే రొమాన్స్ ఉంది, అన్ని హంగులు ఉన్న అంటే పంచపక్ష పరమాన్నం వడ్డించిన నాన్నగారిది గుర్తు వస్తుంది. ఏంటంటే అదేది పంచకట్టలోన ప్రపంచాన మునగాడు, కండుబాలినిది గడపైన దాటని వాడు, పంచపక్ష పరమాన్నము ఇస్తరమున వడ్డించిన గోంగూర పచ్చడికి వెతుకువాడు, ఎదురు చూచువాడు ఎవడే ఇంకెప్పుడు మన తెలుగువాడు మన ఇంటివాడని. అలా అన్నీ ఉన్న సినిమా, అన్ని మిళితమైన సినిమా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని, ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద ఆడియన్స్ని మనం అట్రాక్ట్ చేయగలిగిన పర్వం. కరెక్ట్. అంటే నాకు ఎక్కడి నుంచి అంటే ఇది మొట్టమొదటి అక్కడి నుంచి మొదలైంది. అంటే దీనికి రకరకాల ట్రావెలింగ్ ఉంది ఒక సబ్జెక్ట్కి. అంటే నేను ముందు తెనాలి రామకృష్ణ, దాంట్లో భటుడిని అడగడం, భటుడి చేత అడిగిస్తారు అష్ట దిగజాలు తెనాలి రామకృష్ణని. కొంచెం యుద్ధము దోమ గుర్తుకు వచ్చారు. అంటే ఒక ఏనుగురు గుంపు దోమ గొంతులోకి వెళ్ళి ఇరుక్కునేది. ఎలా ఇరుక్కుంటే అంటే తిడతాడు ఏదో పద్యం పాడి, గంజాయి తాగి తురకల సంజాతము చేత కళ్ళు చదువుకున్నావా ఏదో కొడక కొందరు యూధం ఎట్లా కొందరు యూధం దోమ గుచ్చుకు వచ్చానని. అదే మళ్ళీ కృష్ణదేవరాయలు అడిగితే ఇదే సమస్య నీకు ఇస్తున్నా పూరించమంటే రంజన చెడి పాండవులు హరిభంజనులై విరటు కొలుపు పాలైరు అక్కట సంజయ విధినేమందురు కుంజర యూధము దోమ గుర్తుకు వచ్చాను అని. అప్పుడు నాన్నగారంట శభాష్ రామకృష్ణ నీ తలకి 2 వైపులా పొందినయ్యా అంటాడు. అదే అక్కడి నుంచి స్టార్ట్ ఇన్ ట్రావెలింగ్. ఆ ట్రావెలింగ్ తర్వాత నేను టాప్ హీరో అంటే కోర్స్ నాన్నగారి నర్తనశాల సినిమా. ఆ తర్వాత టాప్ హీరో నేను ఒకనొక సన్నివేశంలో కృష్ణారెడ్డి గారు బాగా దాన్ని పెట్టారు సినిమాలో. బండి గారిని రమ్మండం, ఆ ఇంటి కోడల్ని అఫేర్ పెట్టుకుందాం అనుకుంటాడు, పలాగా అక్కడ కలుద్దాం మనం అంటే నర్తనశాల ఎలాగైతే ద్రౌపది వెళ్ళి కలుస్తుంది, భీముడు వెళ్తాడు మారు వేషంలో, నేను వెళ్ళడం మారు వేషంలో, వాడికి రావడం, నీ కాలు తొక్కడం అని ఇది అది నేను రా అని పేకడం, ఇవన్నీ కలిసి వచ్చినాయి సార్. పైగా ఈ పండక్కి స్పెషల్లీ విజయదశమికి నర్తనశాల సినిమాకి కూడా ఒక చిన్న కనెక్షన్ ఉంది సార్. నర్తనశాలలో నాన్నగారు శమీ వృక్షం దగ్గర పైన అస్త్రాలు ఉన్నాయి, పాండవులు దాచిపెట్టారు, పైకెక్కి తీయమంటారు ఉత్తర కుమార్. అమ్మో నా భయం వేస్తుందంటే చూస్తే పాములు కనిపిస్తాయా, పాము సర్పం ఉంటాడు ఆయన. అంటే అప్పుడు ఆయన అంటాడు నాన్నగారు, నేడు దశమి విజయదశమి, నేడు ఏ కార్యం ప్రారంభించినా విజయం తప్పకుండా వరిస్తుందని. సో అది అన్నీ ఎందుకో ఇప్పుడు నాకు అనిపించింది అన్నీ అలా కుదిరే సార్ ఒకసారి కదా. అంటే అనుకుని చేసినవి కాదు కానీ కరెక్ట్గా విజయదశమి రోజే ఆ సినిమా రిలీజ్ అవ్వడము, ప్రేక్షకులకు నచ్చడము, ఇంత ఘన ప్రేక్షకాదరణ పొందడము, సో చాలా చాలా సంతోషం. పైగా ఇంకొక విషయం ఏంటంటే సార్, సౌందర్య గారి అభిమానులందరికీ కూడా ఆవిడ్ని మరొకసారి తెరపై చూసే అవకాశం కల్పించారు మీరు. నేను ఇప్పుడు నమ్ముతాను ఏంటంటే, ఒకటి కళాకారులకు మరణం లేదు, కళకు అంతం లేదు. అలాగే ఏదో భూమి నుంచి దివికి వాడిని తీసుకొచ్చి వాడిని మళ్ళీ ప్రేక్షకులకి డిఫరెంట్ అంటే ఆర్టిస్ట్ అనేది ఎనీ ఆర్టిస్ట్ కెన్ యాక్ట్ అండి. నా దృష్టిలో, నా అనుభవంలో ఎవరి చేతనే యాక్ట్ చేయించవచ్చు. ఒక ఆర్టిస్ట్ కాని వాడి చేత యాక్ట్ చేయి, రోడ్డు మీద నడిచేవాడి చేత తీసుకొచ్చి బ్రహ్మాండంగా అతని చేత నటింప చేయొచ్చు, అతనికి బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతలు తీసుకురావచ్చు. హౌ యూ డీల్ విత్ దెమ్, ఎలా, అది నాన్నగారి నుంచి నేర్చుకుంది. ఒకటేంటంటే ఫస్ట్ ఆర్టిస్ట్కి మర్యాద,
సెకండ్ అతను ఎలా చెప్పి మనం అతని నుంచి మనం అతని టాలెంట్ని రాబెట్టుకోవడం, ఇది చాలా ఈజీ. ఇవన్నీ జనరల్గా ఇండస్ట్రీలో చాలా కాంప్లికేట్ చేసి ఇచ్చేస్తారు. కానీ నా దృష్టిలో ఇప్పుడు ఈ సినిమా ఉంది, ఈ 2 సీన్లు 10 రోజులు అనుకుంటా తీసుకున్నాను డేట్స్ అందరి దగ్గర, ఆర్టిస్టుల దగ్గర, సౌందర్య గారి దగ్గర, శ్రీహరి గారి దగ్గర, శరత్బాబు గారి దగ్గర, మిగతా ఆర్టిస్టులు అందరి దగ్గర కూడా 5 రోజులు అయిపోయింది షూటింగ్. 2 సీన్లు చేస్తారా సార్? 5 రోజులు అయిపోయింది 2 సీన్లు పంపించేశాను. వాళ్ళందరూ షాకు. అంటే ముందు వాళ్ళని క్యారెక్టర్ తీసుకెళ్ళా, వాళ్ళని పరకాయ ప్రవేశం చేయించాను ముందు, వాళ్ళని చేయించి వదిలేశాను. ఇక 5 రోజులు మీకు ఎవరెవరు కాచే అవకాశం, మీ ఇంట్లో గడుపుకోవడానికి ఎంత పండగ ఉన్నా కూడా షూటింగ్ పెట్టుకునే రోజులు. అంత కమర్షియల్ ఇండస్ట్రీ, వాడికి దయా ఏముండదు. మీకు తెలుసు, మీరు ఆర్టిస్టే, దయా ఇది కానీ ఏమి ఉండదు. షూటింగ్ పండగలు పడినాడు కూడా షూటింగ్ పెట్టుకుందామా అనే రకం కాదు. నేను 5 రోజుల ముందు ఫినిష్ చేసి వెళ్ళిపోండి, మిగతా 5 రోజులు మీరు హ్యాపీగా ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో గడపండి, అది మనుషుల్లా జీవించండి. అంటే చెప్పే కదా, యాక్టింగ్ ఇస్ నాట్ షౌటింగ్, క్రైయింగ్ ఆర్ గివింగ్ ఏ సాటిస్ఫాక్షన్ లా. 5 రోజులు మీరు ఆ క్యారెక్టర్స్ నుంచి బయటకు వచ్చేయండి, మనుషుల్లాగా బతుకుతాం. అందుకే నేను ఎప్పుడు నాదంతా ఓపెన్ బుక్ అని చెప్తాను. నేను ఎప్పుడు మనిషిలాగే బతుకుతాను. నేను స్టార్ లాగా కానీ, ఐఎమ్ ఏ స్టార్, ఐఎమ్ నాట్ ఎన్ ఆర్టిస్ట్, బట్ నెవర్ ఐ బిహేవ్ యాజ్ ఎ స్టార్ ఆర్ నెవర్. నేను మళ్ళీ మామూలుగా వచ్చేస్తాను. అంటే వచ్చేయడం కాదు, నా తత్వం అటువంటిదే. అలాగే నాకు వ్యాపకాలు ఉన్నాయి బోల్డ్. క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, అలాగే మా హిందూపురం నియోజకవర్గం ఉంది, అక్కడ సమస్యలు, ఇక్కడ అలాగే సరే. ఇప్పుడు బోయపాటి గారి సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది, దానికి ఏంటి నా సైడ్ నుంచి బోల్డర్ ఉంటాయి కాబట్టి ఐఎమ్ వెరీ లక్కీ. అలా నేను చాలా అదృష్టవంతుడిని. అండ్ మిథున లగ్నం కాబట్టి నేను ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉన్నారు కాబట్టి, మిథున లగ్నం కాబట్టి నేను పాదరసం, పాదరసం ఎటువంటిదంటే ఏ మూలలోకి వెళ్తే ఆ మూల ఆ షేప్ తీసేసుకుంటాను. అంటే పెద్దలతో కూర్చుంటే నేను శాస్త్రం మాట్లాడతాను, ఇంకా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతాను. చిన్నపిల్లలతో ఏదైనా సదా పార్టీలు అక్కడికి కలిసినప్పుడు డాన్సులు అయితే ఎనిమిది పాటలు హుషారుగా, వాళ్ళ నాతో కూడా సరితూగలేరు. అదే సార్, ఇంత చక్కగా డైలాగ్ చెప్పినా మీకే చెల్లుతుంది, మా అమ్మ పెగ్గులా అన్నా మీకే చెల్లుతుంది. అంతే అంటాను. అంటే పొద్దున్న లేచిన తగ్గించుకుంటే నా జీవితం అన్నది ఇట్స్ ఎవ్రీ మినిట్ ఐ ప్లాన్, ప్రతి క్షణం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. సార్ మరి ఎందుకు ఇంత లేట్ అయింది సార్ మీరు దర్శకుడిగా తెరంగేట్రం చేయడానికి? ఎందుకు ఇంత టైం ఎందుకు తీసుకున్నారు? బికాస్ నర్తనశాల అనే ఈ ప్రాజెక్ట్ ద్వారా దర్శకుడిగా మీరు తెరకు పరిచయం. అంటే ఇది నేను చేయదగ్గ సినిమా అనిపించింది, నా ఆలోచనలకి, నా ఆలోచన సరళికి నేను చేయదగ్గ సినిమా అని అనిపించింది. ఎలా ఉంది సార్ డైరెక్టర్గా అనుభవం? ఎలా ఏం లేదు, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఇవన్నీ గురుదేవ్ గారిని ఒక కో డైరెక్టర్ని పెట్టుకున్నాను, ఆయన కమలాకర్ కామేశ్వర దగ్గర. ఎందుకంటే మనం ఏదో అన్నీ నాకు తెలుసు అనుకోకూడదు, ఎప్పుడు తప్పది. పెద్ద సినిమా చేస్తున్నప్పుడు పెద్దని కాదు కానీ ఎప్పుడు ఏది పెద్దది అనుకోను. మన డ్యూటీ మనం చేస్తున్నప్పుడు బోయపాటి గారితో ఉంది అంతే, ఓ సినిమా చేసాం, పెద్ద రికార్డు అయిపోయింది, లెజెండ్. అసలు దానికి మించి అసలు దేశంలోనే ఇప్పటికీ రికార్డు హోల్డర్ అది. 3వ సినిమా చేస్తున్నప్పుడు ఆ 2 గురించి మాట్లాడడం మేము, చెప్తా కూడా ఆయన ఎప్పుడు ఆ 2 సినిమాల పేర్లు నా ముందు తీసుకురావద్దు, మనం మామూలు సినిమా చేస్తున్నాం అంతే, అది నా నమ్మకం. చాలా గురుదేవ్ గారు వచ్చారు, ఏంటండి అన్నాను. బాబు కొంచెం ఏదో సంశయిస్తున్నాడు, ఏంటి చెప్పండి అన్నాను. ఏం లేదు బాబు, ఈ సీన్లో ఒక 2 పేజీలు కొంచెం మనం ఎక్స్ట్రా ఉన్నాయండి డైలాగులు. ఏంటి అన్నాను. చెప్పింది చెప్తున్నాం మళ్ళీ అన్నారు. ఏది చూపించండి అని కూడా అడగల, అలాగా మేము పెట్టుకుంది ఎందుకు, చించండి ఆ 2 పేజీలు అన్న, అంతే చించేశాడు ఆయన. మళ్ళీ ముక్కలు చేసి, మామూలు ముక్కలు కాదు, ఇలా 2 అట్ట 4 చిరు ఇట్లు కాదు, మళ్ళీ ఎక్కడ ఉడతానేమో అని కనపడకూడదని గాలికి ఎగిరిపోవాలి. సో నేను అది నమ్ముతాను. నేను 4 క్యారెక్టర్స్ ఉన్నాయి, అందుకే మీరు ఈ నర్తనశాల సినిమా ఎంచుకోవడం జరిగింది. ఏదో ఒకటి తక్కువ అవ్వడానికి ఛాన్స్ లేదా సినిమాలో. 2 పేజీలు ఆఫ్టర్ ఆల్, 2 పేజీలు పోతే దానివల్ల సినిమాకు నష్టమే లేదు. పైగా ఆయన పెట్టుకున్నాను, అనుభవం ఉంది అని చెప్పింది డెఫినెట్గా కరెక్ట్ అనిపించింది. 2 పేజీలు కూడా నాకు చూపించండి, ఏమిటో 2 పేజీలు డైలాగులు ఏంటో అని నేను అడగల, చించి పడేసాను పక్కన, అంతే తీసి చించి పడేసాడు. సో సినిమా అంటే పిచ్చి ఉండకూడదు, సినిమా అంటే ఎప్పుడు ప్యాషన్ ఉండాలి, అది నా నమ్మకం. సినిమా గురించి నా యొక్క అవగాహన ఏంటంటే సినిమా మీద ఎప్పుడు ప్రేమ పుట్టకూడదు, సినిమా మీద ప్యాషన్ ఉండాలి అంతే.
చాలా మంచి ప్రాజెక్ట్తో దర్శకుడిగా కూడా మేము బాలకృష్ణ గారిని చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అండ్ ఇంకొక మంచి విషయం, శ్రీహరి గారిని కూడా మేము ఇక సినిమాలో చూడలేము అనుకుంటున్న టైంలో చక్కటి వేషం భీముడి క్యారెక్టర్తో ఆయన్ని మా ముందుకు తీసుకొచ్చారు. అసలు ఎందుకు శ్రీహరి గారిని ఎంచుకున్నారు ఆ క్యారెక్టర్కి? అంటే ఆయనే మన ఫస్ట్ థాట్ ఆయనే వచ్చారా, లేకపోతే ఆప్షన్స్ లో శ్రీహరి గారు? లేదు, ఇంకెవరు లేదండి. శ్రీహరి గారి వెంటనే ఆయన ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఎప్పుడు అంటుంటాడు కూడా, ఎందుకంటే ఫస్ట్ ఆయనకి మంచి పేరు వచ్చింది కూడా బయట. ఆయన ఓపెన్గా మాట్లాడే మనిషి, కొండ బద్దలు కొట్టేది మాట్లాడే అలాగే ఏమన్నా కూడా రానా సినిమా. నేనే ఫోన్ చేసి, బ్రదర్ క్యారెక్టర్ చేయమ్మా, నీకు మంచి పేరు వస్తుంది, చూడండి భవిష్యత్తు మారిపోతుంది అన్నాను. చేశాడు ఆ సినిమా. ఆయన ఆ సినిమా తర్వాత హీరో అయ్యాడు. ఆయన దగ్గర కూడా చాలా మంది లేదండి, ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వండి అంటే, నేను కదే బాబు, మీరు ఏదైనా వెళ్ళి బాలకృష్ణ దృష్టిలో పడండి, నేను ఆయన దృష్టిలో పడగలిగితే మాత్రం మీకు అదృష్టం కలిసి వచ్చినట్టే, మీరు స్టాండ్ అయిపోతారు, మీరు సెటిల్ అయిపోతారు ఇండస్ట్రీలో అని. అంటే ఆ క్యారెక్టర్ మరి ఆయనకున్న ఫిజిక్ అయితేనేమి, లేకపోతే టాలెంట్ రెండు ఉండాలి. ఫిజిక్ ఉన్నాడు జనరల్గా టాలెంట్ ఉండదు. జనరల్గా నేను చూస్తాను, ఫిజిక్ ఉన్నాడికి ఎక్కడ మోకాళ్ళలో ఉంటుందంటారు, కరిగిపోయి ఉన్న బుర్ర కూడా. అట్లా కాదు, ఈ టాలెంట్ అండ్ ఫిజిక్. చాలాసార్లు శ్రీహరి గారు చాలా మంది అడిగారు కూడా నన్ను, అమ్మో ఆయన మీరు గిచ్చకూడదు అని, శ్రీహరి గారు మరి చాలా ఇదిగా ఉంటాడు కదండి, మీరు మరి అంత ఉండరు ఎట్లా అండి అన్నారు. కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు చూస్తారు కానీ ఇవ్వండి. గోపాల్ గారు గుర్తు, నరసింహనాయుడు షూటింగ్ అప్పుడు మేము సింహాచలంలో షూటింగ్ చేస్తున్నాం. అందరు పాపం అక్కడ లోకల్ టాలెంట్ వాళ్ళందరూ పిలిపించారు జిమ్ నుంచి. వాళ్ళంతా వచ్చారు పాపం. బాలకృష్ణ గారు యాక్ట్ చేస్తున్నాం, గోపాల్ గారు, బాలకృష్ణ గారు. అప్పటికి సమస్య రిలీజ్ అయింది. ఓ బ్రహ్మాండం అని ఎంతో ఆనందంతో వచ్చారు. గోపాల్ గారి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు ఆయన, ఇలా అంటాడు, ఇప్పుడు ఇలా అంటే ఏదో డౌట్ అని, ఇలా అంటున్నాడు ఆయన. ఏంటండి అన్నాను. అంటున్నాడు ఆయన, ఏంటండి ఆయన. బాబు ఏం లేదు బాబు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు చాలా భారీగా ఉన్నారు మనుషులు, వాడిని పంపించేద్దాం బాబు, మీరు ఆనర్ వాళ్ళ పక్కన అన్నాడు. వద్దండి, పిలిపించాం, పిలిపించాక వాడిని గౌరవపరచడం. ఆర్టిస్ట్ నేను చెప్పాను, నాన్నగారి దగ్గర నేర్చుకుంది. నెవర్ కాదు బాబు, ఆలోచించండి, మీకంటే బాగా పొడవుగా మంచి పుష్టిగా ఉన్నా, నాకు వదిలేండి అదన్నాను అంతే. బట్ మాకెక్కడ స్క్రీన్ ఆ సినిమాలో ఆ ఫైట్, ఆ పర్టికులర్ ఫైట్లో మోహన్ రాజు నేను చంపేసి తిరిగి కెమెరా నడుస్తుంటే జనం థియేటర్లో ఇలా భయపడ్డారు, వాళ్ళ మీదకి వస్తున్నట్టు కత్తి తీసుకుని నరకడానికి. అది నేను చెప్పేది. అంతే, నాకు ఊరుకున్నాను. చూడండి చూస్తారు స్క్రీన్ మీద అన్నాను అంతే. అండ్ శ్రీహరి గారు కూడా చాలా సందర్భాల్లో మీ పేరు చెప్పడం జరిగింది, బాలకృష్ణ గారి వల్లే నేను హీరో అయ్యాను. నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో. వాళ్ళలో ఫ్రెండ్స్ అంటే ఓ కలవడాలు, రుద్దుకోవడాలు, అది ఉండదండి. ఏముండదు, గౌరవం, అభిమానం, ఒకళ్ళంటే ఒకళ్ళని అర్థం చేసుకోవడం, ఇది ఫ్రెండ్షిప్ అంటే. రైట్, సూపర్ సార్. మరి ఇందులో మీకు ఇంకొక ఛాలెంజింగ్ రోల్ బృహన్నల రోల్. అంటే నాన్నగారు అంటే లైక్ నందమూరి తారక రామారావు గారు అయితే అసలు అద్భుతంగా, ఇంకా అసలు మేము రామారావు గారిని మర్చిపోయి ఒక బృహన్నలని మాత్రమే కూడా అడిగినప్పుడు నేను బృహన్నల అన్నానట అని ఒక రాత్రి టైం అడిగానంట. ఒక రాత్రి నాకు టైం ఇవ్వండి, ఆలోచిస్తానన్నాను. ఏమనిచ్చారు పొద్దునేసరికి ఎస్ మేము చేస్తున్నామని ఒక చిన్న చేంజ్ చెప్పారంట స్క్రిప్ట్లో. అదేంటంటే ఊరోసి లేదు, ఒరిజినల్ ఊరోసి డైలాగ్లో చెప్పించేశారు స్క్రిప్ట్లో. అప్పుడు నాన్నగారు కాదు, అది మనం చూపించాలి, పిక్టోరియల్గా చూపిస్తేనే పామరుడికి ఎక్కుతుంది. ఊరికి డైలాగ్లో చెప్తే ఊరోసా ఎప్పుడు ఏంటి మా తెలియదే అంటాడు మళ్ళీ. కాదు, అదొకటి మనం సీన్ మనం కన్సీవ్ చేసి తీద్దామన్నారు. అప్పుడు ఆ పాట వచ్చింది, ఏది నరా బరా, లేకపోతే అది లేదు ఒరిజినల్గా. అంత అద్భుతంగా పాడింది జానకి గారు. తర్వాత అమ్మాయి కూడా పద్మిని ప్రియదర్శిని, అంత బ్రహ్మాండంగా అసలు ఆ సీన్. సో మీరేం హోంవర్క్ చేశారు సార్ ఈ బృహన్నల క్యారెక్టర్ కోసం? ఇప్పుడు మీరు చూశారు సీన్లో అందరు భీముడే అనుకుంటారు, ఆ విషయంలో ఈ విషయంలో. ఇందులో మేము రీసెర్చ్ చేశానండి. ఊరికి అలాటపాగా ఆ నర్తశాలని ఇలా అని తీయడం కాదు. నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి, తీసి పెట్టుకున్నా పక్కన. అప్పుడు కొందరు రాసిన పెద్ద పెద్ద ఋషులు వాళ్ళు రాసినవి, పండితులు రాసినవి. అర్జునుడు కూడా గుర్తుపెట్టడం చాలా తేలిక అందరికీ. అందుకే దాంట్లో డైలాగ్ సవ్యసాచి కదా, రెండు అంబలి పోతులు ఉంటాయి అతనికి. ఆ రెండు ఉండి 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 ట్యాన్ అయిపోయినాయి ఎండపడక. అందుకు అదే డైలాగ్ ఉంది కదా దాంట్లో. సో నన్ను గుర్తుపెట్టడం కూడా చాలా తేలిక, అందుకని అని మొదలు పెడతాడు ఆ ఫ్లాష్ బ్యాక్ లీడు. ఆవిడ బలమే ఇప్పుడు నాకు, ఆవిడ శాపమే నాకు ఇప్పుడు బలంగా మారి అక్కడ విరాట నగరాజు, విరాట మహారాజు కొలువులో బృహన్నల నామదేవుడిని సంగీత నాట్యాదులు ఆటపాటలు నేర్పుతూ నా కాలం గడుపుతాను.
సో అదో కొత్త పాయింట్. Right. ఈ వెనకాల రెండు అంబుల పొదులు ఉండేవి, అర్జునుడు కనుమంది ఏ సినిమాలు చూపించలేదు, ఎక్కడ చూపించలేదు. ఆ ప్రసక్తి కూడా రాలా. రీసెర్చ్ చేసాం, డన్ రీసెర్చ్. ఊరికి అల్లటప్ప కూర్చొని కథలు నాటకాలని తీసేయడం కాదు, రైట్. ఏదో కొత్త పాయింట్ చెప్పాలి. ఇప్పుడు కీచకుడు ఉంది, కీచకుడు ఒరిజినల్గా సుధిష్టాదేవి ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళు కాదు. వాళ్ళు ఇద్దరికి తల్లులు వేరు, అది ఎవరు తెలియదు. అవును, ఆ సినిమాలో కూడా లేదు అది. అవును. అది కూడా తీసాం మేము బయటికి, మేము ఊహించుకుంది కాదు మేము. అప్పుడు అంటాడు, ఎప్పుడైతే ద్రౌపదిని పంపమంటాడో, తప్పురా తమ్ముడు తగది ఇదంటే, అవునులే ఇద్దరు కలిసి ఒక తల్లు కడుపును పుట్టిన వాళ్ళం కాదు కదా, అవును, పుట్టుంటే పంపావా అదే చెయ్యి అన్నప్పుడు పరా పంపిస్తానంట. సెంటిమెంట్స్ ఇవన్నీ రీసెర్చ్ చేసాం, ఎవ్రీథింగ్ ఈజ్ రీసెర్చ్. సూపర్. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే సార్, ఏదో సినిమా రిలీజ్ చేసేసాము అన్నట్టు కాకుండా, ఈ సినిమా టికెట్ ధర 50 రూపాయలు ఉంటే ఆ మొత్తం వసూలైన మొత్తం అంతా కూడా చారిటీకి ఇస్తున్నారు, చూసారా సార్? అవునండి. ఈ టైంలో నిజంగా చాలా అవసరమైన పని, అంటే ఎవరు చేయని పని. నాన్నగారి ఇన్స్పిరేషన్ అండి, నాన్నగారు మెయిన్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి, లేకపోతే రాయలసీమ క్షామ నివారణకి అయితేనేమి, దివిసీమ ఉప్పరికి అయితేనేమి, ఆయన ఇప్పుడు కూడా అంటే ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అన్నారు. అంటే ఒక ప్రాంతం వాడు ఏదో ప్రకృతి వైపరీత్యానికి లేకపోతే ఎటువంటి దానికి గురైతే రెండో ప్రాంతం వాడు కూడా రియాక్ట్ అవ్వాలి. అవును. నీ వాడు నువ్వు తిట్టకపోతే నువ్వు తెలుగు వాడివి కాదు అని ఒక లిరిక్ కూడా ఉంది, తెలుగు జాతి మనది చెబుతూ మళ్ళీ వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. సో అలా ఆయన ఒక ప్రాంతం జరిగితే రెండో ప్రాంతానికి వెళ్ళేవారు. ఆవిడ రాయలసీమ అయితే కోస్తాకి వెళ్ళేవారు, అక్కడైతే ఇంకెక్కడికైనా వెళ్ళేవారు, వేరే ఉత్తరాంధ్రకి వెళ్ళేవారు. అలా అందరినీ మనమంతా ఒకటి అన్న మనంతా ఒకటి అన్న ఒక ఫీలింగ్ క్రియేట్ చేశారు ఆయన. అటువంటిది అంటే నాకు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే కూడా గమ్మత్తు అయినా ఈ సినిమాకి సంబంధించి, ఎందుకంటే మొదటిసారి నేను ఒక టికెట్ పెట్టి, లేకపోతే ఎప్పుడు నేను చెక్కులు తీసుకుంటాను, నేను ఇక మనకెందుకు లేని ఇంట్లో కూర్చుంటాం అంటే ఇంట్లో కూర్చోవు. నేను కూడా అప్పుడు కర్నూలులో జరిగినప్పుడు కూడా నేనే కార్యక్రమం దాసరి నారాయణరావు గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అది నా మనసు పుత్రిక. మన ఆయన బ్రహ్మాండంగా అన్ని ఆర్గనైజ్ చేసి చాలా పెద్ద సక్సెస్ చేసాం. 6 కోట్లు 6.5 కోట్లు ఎంత ఇచ్చాం ప్రభుత్వానికి. మరి అలా ఒకసారి నేను ఇలాగ దివిసిమ్ కూడా ఒక 5 లక్షలు ఇచ్చాను. ఆ రోజుల్లో 5 లక్షలు చాలా పెద్ద మొత్తం. ఇస్తే ఎవరు వెళ్ళి నాన్నగారి దగ్గర ఉంటారు కదా, వెళ్ళి ఏమంటే మీ బాబు చూడండి ఏదో 5 లక్షలు ఇచ్చాడండి అంటే, అయితే ఏంటన్నారు నాన్నగారు. అట్లా కాదు కదండి, కష్టపడి అది మేము రైతు బిడ్డగా పుట్టాము, అతను ఒక రాజు బిడ్డగా పుట్టాడు అని హైదర్ అలీ టిప్పు సుల్తాన్ అని చెప్పాడు ఆయన. హైదర్ అలీ మామూలు సైనికుడు రాజు అయ్యాడు. అలా నేను మామూలు రైతు కుటుంబంలో పుట్టి రైతు బిడ్డగా నేను ఈ స్థాయికి వచ్చాను. వాడికేం కానీ వాడు పుట్టడమే ఒక రాజు కొడుకుగా పుట్టాడు. అతను ఈ బాన్ విత్ గోల్డెన్ స్పూన్ అని అలా ఆయనకి మా సమయస్ఫూర్తి అండ్ ఎన్ని గుర్తొస్తుంటాయి. చాలా మంచి విషయం సార్, ఎందుకంటే అవసరానికి సదుపాయాలు అందుబాటులో లేక, అందుబాటులో ఉన్న అందిపుచ్చుకునే అర్హత లేక, లేదంటే స్తోమత లేక చాలామంది వైద్యానికి కూడా నోచుకోని పరిస్థితిలో ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ మీరు హెల్ప్ చేస్తున్నారు ఈ సినిమా ద్వారా. నిజంగా నందమూరి తారక రామారావు గారు కూడా ఎక్కడున్నా ఈ విషయానికి చాలా చాలా సంతోషిస్తారు సార్. నిజంగా అంటే ఈ సినిమాకి ఇలా చేయడం అనేది నిజంగా చాలా చాలా బాగుంది. మరి పూర్తి నిడివిగల సినిమా మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వస్తుంది తప్పకుండా. ఇప్పుడు ప్రజాదరణ బ్రహ్మాండంగా ఉందని అందరూ ఆవాల గోపాలను ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. సో తప్పకుండా చేస్తాను, తప్పకుండా. సార్ అసలు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఏటీటీ ప్లాట్ఫామ్స్ గురించి మీరేమంటారు సార్? అంటే డెఫినెట్గా మంచిదేనండి. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా ఇప్పుడు టైం లేక, థియేటర్ కూడా వెళ్ళే టైం లేక, శని ఆదివారాలు వస్తే అంటాం ఇదివరకు మనం. ఇప్పుడేమో శని ఆదివారాలు కూడా చూస్తున్నాం పని చేసే, అంటే ఎస్పెషల్లీ ఐటీకి సంబంధించిన వాళ్ళు కానీ అది కానీ, లేకపోతే అలసిపోయి వాళ్ళు. డెఫినెట్గా ఫ్యూచర్ అంతా ఇట్స్ గోయింగ్ టు బి ఓటీటీ ఓన్లీ. ఓకే, డెఫినెట్గా 100% ఐ థింక్. ఐ థింక్ ఎందుకు ఇక 100% అన్నాక 100% ఇట్ విల్ బి అండ్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్ ఫర్. సో దీనికి కూడా బాలకృష్ణ గారు ఒక శ్రీకారం చుట్టారు అయితే.
అంతే కదా సార్, ఇప్పుడు చాలా మందికి ఐడియాలు వస్తున్నాయి, ఏమైనా సినిమాలు ఆగిపోతే ఓకే వాటిని మనం మళ్ళీ ఇలా కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చు అనేటువంటి ఒక సరికొత్త ఆలోచన మీరు క్రియేట్ చేశారు ఈ సినిమా దీనికి ఎన్నో కలిసి వచ్చింది నాకు. అంటే ఊరికేదో అయిపోయిన సినిమాని తీసుకురావడం కాదు, ఒక పర్పస్ మీరు అన్నట్టు. దీనికి వచ్చిన కలెక్షన్, దాన్ని ఎలా మనం ప్రజల సంక్షేమం కోసం, ప్రాంతాల సంక్షేమం కోసం ఎలా దీన్ని వినియోగించాలి, ఎలా వాడాలి అన్నది అలా వచ్చిన ఐడియా ఇది. అంకురం అటువంటిది సార్. ఖచ్చితంగా త్వరలో ఎందుకంటే నాకు పొద్దునుంచి కూడా లేచిన దగ్గర నుంచి కూడా నేను చెప్పాను, ప్రతి నిమిషం ఇస్ వెరీ వాల్యుబుల్ ఫర్ మీ. నేను లేవడమే అసలు ముందు అరిచేతులు చూసుకుని ఎవరు కరాగ్రే వస్తే లక్ష్మీ కర్మజ్జే సరస్వతి గారి మూల స్థితే గౌరీ ప్రభాతే స్పర్శను శుభం కురు అని కాళ్ళు కింద పెట్టక ముందు కూడా యాదేవి సర్వభూతేషు మాతృపీణ సంస్థిత నమస్తస్మే 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 నమ విష్ణుపత్ని సమత్పన్న క్షమ అని విష్ణుపత్ని నమస్తుభ్యం పాదగత క్షమస్వామయ్య సార్, అలా అది చెప్పారు ఇప్పుడు. అదే సముద్రవస్థ దేవి పర్వతస్థాన మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాత స్పర్శనం క్షమస్వామి అంటూ కాళ్ళు కింద పెడతాం. ఇవన్నీ ఫాలో అవుతాను నేను అన్నీ. అలాగే ఇప్పుడు దుర్గా ఉంది. ఇప్పుడు దీంట్లో ఇంకొక విషయం ఉంది, ఈ లింకు దసరాకి దీనికి ఒక లింక్ ఉంది. ధర్మరాజకృత దుర్గాస్తమం అని ఒకటి ఉంది, చాలా మందికి తెలియదు అది. అంటే అప్పుడప్పుడు నేను మరి చెప్తున్నారు లేదో నాకు తెలియదు, భక్తి టీవీలో అందరూ పండితులు వచ్చి వాళ్ళ వ్యాఖ్యానాలు ఇస్తుంటారు. ధర్మరాజకృత దుర్గాస్తమం అంటే ధర్మరాజు ఈ 12 సంవత్సరాలు గడిచింది, ఇప్పుడు ఈ 1 సంవత్సరం గడవాలి, ఇది అజ్ఞాతవాసం. ఎలాగా అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు దుర్గాని స్తుతించమని. అక్కడ స్టార్ట్ అవుతుంది వైశంపాయన వాచ, వైశంపాయన వాచ అని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మనకి దుర్గా సరే అర్ధ సప్తశ్లోకి అంటాం, సిద్ధకుంజికా స్తోత్రం. అర్ధ సప్తశ్లోకి అంటే ఇది గుర్తు వస్తుంది. ఇది అంటే సిద్ధకుంజికా జనలకు చెప్పము, అది మనకంటే కూడా ఎక్కువ తమిళనాడు ఎక్కువ దాన్ని అక్కల్ట్, అది కొంచెం అక్కల్టు. అంత సప్తశ్లోకి వస్తే శివావచ దేవి త్వమక్త సులభే సర్వకార విధాని కలోహి కార్య సిద్ధార్థ ముపాయ పురియత్నత దేవు వచ సుణదేవ ప్రక్షామ కలవ సర్వేష్ట సాధన మాయా తైవ స్నేహ స్తుతి ప్రకాశతే ఓం అస్య దుర్గా సప్తశ్లోకి స్తోత్ర మంత్రస్య నారాయణ ఋషి అనుష్ఠ చంద శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసస్తో దేవత శ్రీ దుర్గా ప్రీతద్దం సప్తశ్లోకి దుర్గా పాఠి వినియోగ ఓం జ్ఞాని నాభవిచేతాంతి దైవీ భగవచేత బాలదకుష మోహే మయ ప్రయచ్చతి దుర్గే స్మృత అర్తిపితి మేషంతో స్వస్థ స్మృతమతివ శుభం దదాసి దారిత దుఃఖ భారిణి కాదు వందన్య సర్వోపకార కరణాయ సదాత చిత్త సర్వమంగళ మంగళి శివే సర్వార్థ సాధికే శరణ్య గౌరీ నారాయణ నమోస్తుతే శరణాగత దీనార్థ పరితరణ పరాయణే సర్వసారథి దేవి నారాయణి నమోస్తుతే సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయభ్యస్తరాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే రోగా నిశేషానుపంసి తుష్టారుష్టాతు కామాన్ సకలాన భీష్టాన్ త్వామాశ్రితాన్నాం నా విపనరణం త్వామాశ్రిత ఆశ్రితాం ప్రయంతి సర్వబాధా ప్రశమనం త్రైలోక్య శాకిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్వద్వైరి వినాశనం అని. అర్థం కాకపోయినా వింటుంటే చాలా బాగుంది సార్. ఇది అర్ధ సప్తశ్లోకి దుర్గా. దీంట్లో సర్వమంగళ మంగళి ఆఖరిది చాలా ఇంపార్టెంట్. సర్వబాధ ప్రశమనం త్రైలోక్య శాకిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం. ఇవన్నీ చదువుకుంటాం కూర్చొని, అన్నీ టైం దొరికినప్పుడు. నేను రోజు 4 గంటలు చేస్తా పూజ. అంటే అది ఎప్పుడు పొద్దున 5ంటికి ఎప్పుడు మొదలు పెడితే 8ంటికి మా వాళ్ళంతా లేచి రెడీ అండి టిఫిన్ రెడీ అనే టైంకి అయిపోతుంది, పూజ అయిపోవాలి. మళ్ళీ మిగతా కార్యక్రమం ఇదే నా పని. సుతనొచ్చట దిద్ది అద్దము చొచ్చు అద్దు పొద్దుగాను ఎత్తుకోడు గడ్డ, అలాంటి పూజలు చేయండి. నేను గాల్లో దీపం పెట్టి విదే భారం అండం కాకుండా మనం కూడా కష్టపడాలి అని చెప్తున్నారు సార్. నిజంగా ఈ పండగ పూట చాలా చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా మందికి తెలియని విషయాలు చెప్పారు. అలాగే నర్తనశాల సినిమా అందరూ కూడా జీవితాన్ని మనం అది ప్లాన్ చేసుకోవాలి ప్రతి సెకండ్. అవును, చేసుకుంటే ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పర్ఫెక్ట్ లైఫ్. అంతే కదా సార్, వెరీ ఇంపార్టెంట్. అలాగే దేవుడు వేరు అది. అండ్ ఏది కృషితో నాస్తి దుర్భిక్షం అంటాం, అది వేరు. కష్టపడింది ఏది రాదు. లేకపోతే ఆ దేవుడు చూసుకుంటాడని నేను ఎన్ని పూజ చేసుకున్నా కూర్చుంటే అయిపోయాం. అంతే. ఇప్పుడు నా కాళ్ళు చేతులు నడువు ఇవన్నీ ఎరగలా చాలా సార్లు, ఎన్నిసార్లు గోల్డెన్ సార్. నాకు తగిలిన దెబ్బలు ఇంకెవరు తగులుండవు. నేను చేసిన ఫీట్స్ కూడా ఎవరు ఇండస్ట్రీలో చేసి ఉండరు. డూప్స్ లేకుండా కూడా మీరు చేస్తారు చాలా ఫీట్స్, విన్నాం మేము చాలా సినిమాల్లో కూడా. క్యారెక్టర్ కెమెరా ముందుకు వెళ్ళిపోతే మర్చిపోతాం, క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాం. సార్ తొందరలో ఫుల్ పిక్చర్ నర్తనశాల మా ముందుకు తీసుకొస్తారని ఆశిస్తున్నాము. మరొకసారి తప్పకుండా మీకు విజయదశమి శుభాకాంక్షలు. అద్భుతమైన ప్రశంసలతో ఆదరించి ప్రేక్షకులు కురిపిస్తున్నారంటే, వర్షం కురిపిస్తున్నారంటే తప్పకుండా ఇలాంటి సినిమాలు చేయమని తప్పకుండా
చేస్తాం. ఎస్, చాలా మందికి ఒక డౌట్ కూడా ఉంది, ఏటీటీ ప్లాట్ఫామ్ లో ఎలా లాగిన్ అవ్వాలి ఆర్ ఎలా టికెట్ కొనాలి అని. వాటన్నిటికీ కూడా హెల్ప్ సెంటర్ కూడా ఒకటి పెట్టడం జరిగిందండి. ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఇదే మన కాల్ చేస్తే శ్రేయస్ మీడియా ఎన్బికే హౌస్, రైట్, ఎన్బికే థియేటర్స్ ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి సినిమా ఇది. మీ కింద నెంబర్స్ వస్తున్నాయి, దానికి కాల్ చేస్తే ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా టికెట్ కొనుక్కోవాలి. పైరసీ ఒకటి, పైరసీ అరిగట్టాలి. యా, అది మెయిన్గా అదే నేను మెయిన్గా మా ఫ్యాన్స్కి అయితే మీ ప్రేక్షకులకు కూడా నేను కోరుకునేది. ఎందుకంటే ఒకటి ఆ సినిమాలు డెఫినెట్గా నేను ఎప్పుడు చెప్తుంటాను, అది వాళ్ళకి క్లారిటీ ప్లస్ ఇది ఓటీటీ ప్లాట్ఫామ్ అనుకోండి. జనరల్గా మన థియేటర్లో చూస్తే ఆనందం వేరు యూజువల్గా. నా సినిమాలన్నీ కూడా నాకెప్పుడు, కానీ ఇండస్ట్రీకి మంచిది కాదు అది. డెఫినెట్గా ఇట్స్ వెరీ అన్హెల్తీ సైన్. సో మీరు మళ్ళీ నర్తనశాల మొత్తం సినిమా మా ముందుకు తెచ్చేసరికి థియేటర్కి వెళ్ళి చక్కగా అలా సినిమా కూర్చునే చూసే పరిస్థితులు రావాలి, ఇప్పుడున్న పరిస్థితులన్నీ తొందరగా తగ్గిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మరొకసారి మీకు విజయదశమి శుభాకాంక్షలు మా తరపు నుంచి. మీ ప్రేక్షకులకు కూడా ఒక్కసారి మీరు విష్ చేస్తే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు ఈ పండుగ పూట. అందరికీ సినిమాని ఇంతగా, అంటే ఈ తీసిన 17 నిమిషాలు నిడివి సినిమాని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులకు, ప్రేక్షక దేవుళ్ళు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక మీరు ఇప్పుడు ఇస్తున్న ఈ, అంటే నాకేంటంటే ఎప్పుడు యాక్టింగ్ అన్నది కూడా ఏదైనా అది మనకి ఎప్పుడు అంత నాకు తెలుసు, అంత చేసేసాము, ఇంకేం మిగిలిపోయింది అన్నది నా ఆలోచనలోకి ఎప్పుడు రాదు. అది ఇంకా ఏం చేయాలని ఒక తపన ఎప్పుడు. ఎందుకంటే అదంతా మీరు ఇస్తున్న ఎటువంటి మేము ప్రయోగాలు చేసినా వాటిలన్నింటినీ ఆదరిస్తూ వెన్ను తట్టి ఇంకా ఎటువంటి సినిమాలు మాకు అందించండి అని మీరు ఇస్తున్న ఆ ప్రోత్సాహం. సో తప్పకుండా ఈ విజయదశమి, ముఖ్యంగా విజయదశమి అంటేనే మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని కొలుస్తూ అలాగా అందరి ఆ నవమాతలకు ఆశీస్సులు మీకు అందరూ పొందాలని, అలాగే మీరంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవి యొక్క దుర్గాయ కానివ్వండి, సరస్వతి కానివ్వండి, అంటే చెప్పాను అది 3 దేవతల యొక్క కలయిక, అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి వీళ్ళ ఒక కలయిక. సో వాళ్ళ ముగ్గురమ్మల మూలపుటమ్మ, ముగ్గురమ్మల ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ప్రసరింపజేయాలని మీరంతా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, కీర్తి ప్రతిష్టలతో, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో, ఆ నవగ్రహాల అనుకూలం కూడా మీకు ఎల్లప్పుడూ అండగా ఉండాలని వాళ్ళ ఆశీస్సులు ప్రసరింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీన్ని ఇంతగా ఆదరించినందుకు మరొకసారి మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరొకసారి మీకు నా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను.